సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విశ్వరూప సందర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీ దళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి తిరువారాధనను కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. విష్ణాః కర్మాణి పశ్యతో ప్రదాని పస్పసే ఇంద్రస్య యజ్ఞస్సఖా తద్విష్ణాః పరమం పదం తదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదదం తద్విప్రాసో విభంజమాజా విభాగం భస్మవింధతే విష్ణార్యత్పరమం పదం హరిః ఓం. சாதித்தருளாய் கரவகள் பின்சென்று காணும் சேர்ந்துள்ளோம் அறிவொன்றுமில்லாதவாய்ப்புறத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ நம்பினால் உந்தன்னை திருபேரழைத்தனவும் சீரியருளாதே இறைவானீதாராய் மறை ஏலோரும்பாவாய். బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామజాతం 34/26 తైతులాకరణం 1/11. క్రిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాజ్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామితప్రదాయ నమః. ఓం అవస్థాత్రేజంత్రాయ నమః. ఓం విశ్వతేజస్వరూపవదే నమః. ఓం జ్ఞప్తయాయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్తరజగత్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజిందరేమ లోకస్య ద్వారమర్త్యమత్పవిత్రం జ్యోతిష్మద్భారమానం మహస్పదే అమృతస్య ధారా బహుధారోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరజః దివైవ చక్షురాదదం తద్విప్రాసో విభంజమాజా విభాగం భస్మవింధతే విష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజా జగత్సోమోదిరాత్రవత్తమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్యజిత్యేవత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి శుద్ధిగా ఈ ప్రసాదాల్ని తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత
ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు, స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు.